క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మరొకసారి నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము దేవుని గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వినే విషయంలో చెప్పబడుతున్నటువంటి మాటలు లేఖనానుసారమైనవా కాదా, వ్యక్తులను బట్టి మాట్లాడుతుందా, వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి ఈ లోకజ్ఞానం చేత మాట్లాడబడుతుందా అనేది ఒక అవగాహనతో కూడినటువంటి ఆలోచనతో దేవుని వాక్యాన్ని మనము వినగలిగినప్పుడు అందులో ఉన్నటువంటి సత్యం ఏంటనేది మనకు అర్థమవుతుంది. కేవలం వినటానికే పరిమితమైనటువంటి ఈ క్రైస్తవ్యానికి దేవుని ఉద్దేశాలు ఏంటో అర్థం కానటువంటి భ్రమలో నులివెచ్చని స్వభావంతో లోకజ్ఞానంతో మనిషి తమ జీవితాన్ని ముగించేసుకొని నరకానికి యాతనకరమైనటువంటి స్థలానికి జారిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడగలిగితే మొట్టమొదటిగా దేవుని మందిరానికి ఉన్న విలువ అర్థం కాలేదు క్రైస్తవ్యానికి. రెండవది ఈ మందిరంలో చెప్పబడుతున్నటువంటి సువార్తకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన, పరిపూర్ణం చేయబడినటువంటి దేవుని ఉద్దేశం ఈ సమాజానికి అర్థం కావట్లేదు. మనం అది బాధాకరంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మందిరము పైన నీకున్నటువంటి మక్కువ ఎంత? దేవుని మందిరంపై నీకున్న మక్కువ ఎంత? మక్కువ అనగా ఇష్టం. ఇష్టం ఎంత? దేవుని మందిరంపై నీకున్న ఇష్టం ఎంత? ఈరోజు మనం దాని గురించి కొన్ని మాటలు చూద్దాం. కొంచెం జాగ్రత్తగా మీరు మనసు పెట్టి మాటలు ఆలోచించాలి. ఫస్ట్, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు, తీకండి బైబిల్ తీకండి మీరు, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని గూర్చి ఆయనలో ఉన్నటువంటి ఇష్టాన్ని ఎలా కొలమానం లేనట్టుగా వర్ణిస్తున్నాడో ఒక్కసారి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కొలమానం ఉందా? ఆయన ప్రేమ కొలమానం ఉందండి? లేదు. ఆయన ప్రేమ కొలమానం. కొలమానము లేనటువంటి ప్రేమ, కొలతలు లేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, దేనికి పనికిరానటువంటి పాడైపోతున్నటువంటి సమాజం మీద ఆయన దృష్టిని నిలిపాడంటే ఆయన ఊరకనే నిలపలేదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఇంత ఆలోచన కలిగి ఉద్దేశించినటువంటి పరలోకపు తండ్రి ఈ సృష్టిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? నీకు నచ్చినట్టుగా తిని తాగి ఎంజాయ్ చేసి బ్రతకమని కాదు ఇచ్చింది దేవుడు ఈ జీవితాన్ని మనకు. అందుకే ఈరోజు క్రైస్తవులందరికీ హెచ్చరికతో కూడినటువంటి విషయం ఏంటంటే, నిజంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇస్తున్నావు? ఈరోజు నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే దాని మీదే నీ మనసు ఉంటుంది. నీ హృదయం నిండిన దానిని బట్టే నీ పెదవులు మాట్లాడతాయి. అవునంటారా కాదంటారు? ఇది నీ హృదయాన్ని నిండిన దాన్ని బట్టే నీ పెదాలు మాట్లాడతాయి. నువ్వు దేని మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తున్నావు, దేని గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నావు? దేవుని మందిరం మీద క్రైస్తవులుగా మీకే ఎక్కువ ఇష్టం లేకపోతే ఒక అన్యుడికి ఉంటుందా దీని మీద ఇష్టం? 10 మంది ఉన్న సంఘము, 5 మందితో ఉన్నటువంటి సంఘం ఏదైనా పని చేసుకోవాలంటే వాళ్ళ స్తోమత సరిపోకపోతే ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాచడంలో ఒక అర్థం ఉంది మనకు. ఇంతమంది సంఘంగా కూడుకొని ఇన్ని కుటుంబాలుండి మన సొమ్ము సరిపోక ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాపుదాం అన్న ఆలోచన, దరిద్రపు కొట్ట ఆలోచన మనకు వస్తుందంటే అసలు నీకున్న ఇష్టం ఎంత దేవుని మీద? ఆలోచించండి ఒకసారి. బైబిల్లో మూలాలు చూపిస్తే ఇప్పుడు మీకు ఒక మూలాలు చూపిస్తే మీకు బైబిల్లో కీర్తనల గ్రంథం 84వ కీర్తన. అసలు దేవుని మందిరం గురించి అసలు మీ ఆలోచన ఎలా ఉండాలో భక్తుడైనటువంటి
కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లో మనం కొన్ని మాటలు విందాం. భక్తులు మాట్లాడుతున్నారు మందిరం గురించి. అసలు మందిరం గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క లక్షణాలు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి స్థితి మనకు అర్థమైతే నిజంగా మందిరం అంటే నీకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో నీకు అర్థమైంది. ఇప్పుడు 2వ వచనం, యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నా మందిరం అంటే ఆనాడున్నటువంటి భక్తులకు ఆశ ఉంది. మరి ఈనాడున్న భక్తులకి మందిరం తీసున్నా, మైకులో సువార్త వినపడుతున్నా, నడవలేని కాళ్ళు, సహకరించని దేహం, ఒక నిర్జీవ కట్టెతో సమానం నువ్వు. ఒక నిర్జీవ కట్టెతో సమానం నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతే. బాప్తీసం పొందిన వాళ్ళ గురించి చెబుతున్నా. మీకు కోపాలు వచ్చినా, నన్ను వద్దని ఆగిపోమని చెప్పినా నాకు సంతోషం, వందనాలు చెప్పి వెళ్ళిపోతాను నేను. దేవుడు ఒక్కటే చెప్పాడు, నీ మాట అనకపోతే దులిపే నీ కాళ్ళకున్న ధూళి. వాక్యం వినని చోట, వాక్యానికి విలువ లేని చోట దేవుడు ధూళిని హెచ్చించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర పట్టణము నువ్వు రాసుకునే పాండ్స్ పౌడర్లా మార్చేశాడు దేవుడు. మనకి ఎవిడెన్స్గా 2 పట్టణాలు చూపించాడు, కానీ తగలబడింది 4 పట్టణాలు. అవి చూపించి ఆ 2 మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెట్టాడు. ఈ 2 పట్టణాల్లో ఎప్పటికీ మొలకలు రాలేదు. యుగ సమాప్తి వరకు కూడా మొలిపించే దమ్ము ఏ టెక్నాలజీకి లేదు. అందుకే దేవుడు ఒక్కసారి వంకర చేస్తే దాన్ని చక్కపరిచేటటువంటి టెక్నాలజీ కానీ, ఈ ప్రభుత్వ వ్యవస్థ కానీ, నీకున్నటువంటి చదువు కానీ, డబ్బు కానీ ఏది కూడా దాన్ని సరిచేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు నా మందిరంపై నీకున్న ఇష్టం ఎంత? నా పని గురించి నా ఆలోచన ఎంత నీకు? నిజంగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారా? ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మీరు ఈ లోకంలో ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారు? నేనైతే 3 విషయాలు చెప్తే సందర్భంలో. మీరు చెప్తా, ముందు చెప్పను నేను. ఈ లోకంలో ఎక్కువగా ఈ కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి, కుర్చీలో దయచేసి ఈ కింద కూర్చున్న వాళ్ళు, ఈ లోకంలో నీ హృదయంలో మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తున్నావు నువ్వు? గట్టి చెప్పాలి. దేవునికి ఇస్తున్నావా? దేవునికి చోటిస్తున్న నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తున్నావా? చెప్పాలి. దేవుణ్ణే ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తున్నావు? నీ బంగారం కంటే, నీ డబ్బు కంటే, నీ ఆస్తుల కంటే, నీ అధికారం కంటే, నీ బంధుబలగం కంటే, నీ చుట్టూ ఉన్న సమాజం కంటే, నువ్వు నమ్ముకున్నటువంటి ఈ లోకం కంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి నువ్వు కాసేపు పక్కన ఉండవయ్యా, నువ్వు కాసేపు పక్కన ఉండు, చుట్టాలు వచ్చారని వాళ్ళ ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుణ్ణే కదా. ఆ వెనకాల వాళ్ళు చెప్పుండి, పెద్దోళ్ళంతా చైర్లో కూర్చున్న పెద్ద మనుషులు, ఏమ్మా ఈ లోకంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు? దేవుణ్ణేనా? నమ్ముతున్నారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఈ చైర్లో ఇటు పక్క ఉన్న యూత్, నిజంగా ఈ లోకంలో మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నోరిప్పి చెప్పండి. ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణేనా? కింద కూర్చున్న పిల్లలు ఇరా ఎవరిని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణేనా? అలా కొన్న బుద్ధి జ్ఞానం మీకు లేకుండా పోయే. ఎంత గట్టి చెప్పారు చూడు పిల్లలు. కల్మషం ఉండదు వాళ్ళలో. మనకు 2 ఉంటాయి లోపల, వాళ్ళకి ఒకటే ఉంటుంది లోపల. అదే టక్కుమని బయట చెప్తారు వీళ్ళు. మళ్ళీ లోపల 2 ఉంటాయి. ఒకటి చెబుతామంటే ఒకటి ఒప్పుకోదు. అది చెబితే ఇది డామినేషన్ చేస్తుంది బయటకు పోయాక. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు ఈ లోకంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? నిజంగా నన్నే మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు. చూడండి జాగ్రత్తగా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి మాటలు. 6వ అధ్యాయం 15వ వచనం. మీ మధ్యను నీ దేవుడైన యెహోవా. 6వ అధ్యాయం 15వ వచనం చదువు నాన్న. 5వ వచనం తల్లి, 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను,
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నువ్వు నిజంగా దేవుణ్ణే ప్రేమిస్తే ఎలా ప్రేమించాలో ఒక వర్ణన చెబుతున్నాడు ఇక్కడ భక్తుడైన మోషే గారు ఇశ్రాయేలీయులకు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీవు అనుకుంటే నువ్వు ప్రేమించవలసినటువంటి విధానాన్ని చెబుతున్నాడు. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఏంటి దీని వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా ప్రథమమైన స్థానం ప్రేమించే విషయంలో దేవునికి ఇవ్వాలి. క్రైస్తవుడుగా నువ్వు నిజంగా దేవునికే నువ్వు చోటిస్తే, ఇట్లాంటి ఆలోచనతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరానికి రావాలి కదండి. ఆలోచించండి ఒకసారి. మన కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రూపాయి ఉండట్లేదు, ఏంటి మేము ఇంత కష్టపడుతున్నా, ఇంత సాకిరి చేస్తున్నా, ఏంటి ఎప్పుడు చూసినా మరలా చిల్లుబడిన కుండలో నీళ్లు పోసినట్టు అయిపోతుంది ఏంటి మా బతుకు? ఆలోచించి ఒకసారి. ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో సమస్య ఉంది నీ కుటుంబంలో. ఆ సమస్యను పూడ్చుకోవాలి వాక్యం చేత. నువ్వు నీ చేతులారా నీవే ఒక అందమైన ఆకారాన్ని తయారు చేస్తే ఆ అందమైన ఆకారానికి చిన్న చిల్లెట్టుకున్నావు నువ్వే పాపం చేత. ఆ లోపాన్ని నువ్వు తీసేసుకోవాలంటే వాక్యము చేత మాత్రమే అది అతకబడుతుంది, వాక్యము చేత మాత్రమే అది క్లీన్ చేయబడుతుంది. అందుకే అంటున్నాడు, నిజంగా నన్ను మీరు ప్రేమిస్తే నా మందిరానికి వచ్చేటటువంటి మీరు ఎలా రాకూడదు చెబుతున్నాడు. మన టాపిక్ ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన టాపిక్ ఏంటి? దేవుని మందిరంపై నీకు కాదు నువ్వు చెప్పాల్సింది. నేను చెప్పాను టైటిల్ మీకు అర్థం కావాలని. నాకున్న ఇష్టం ఎంత? ఇప్పుడు నువ్వు ఒక కొలమానంతో కొలుచుకొని నీకున్న ఇష్టం ఎంత. వెళ్ళిపోతున్నా, కొలతల్లోకి వెళ్ళిపోతున్నా నేను. నీకున్న ఇష్టమెంతో ఈ మందిరం పైన ఒక కొలమానాన్ని ఇప్పుడే నువ్వు కొలుచుకోవాలి. నిజంగా దేవుని ప్రేమ నీకుంటే ఇప్పుడు అదే కొలమానం నీ ముందుంది. నువ్వు నిజంగా పరిపూర్ణమైనటువంటి మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, ఇదిగో దేవుణ్ణే ప్రేమిస్తున్నానని నువ్వు అనుకోగలిగితే, ఆ ప్రేమని ఈ కొలమానంలో దీంట్లో పెట్టి ఒక పక్క పెట్టేసి రెండో పక్క దేవుడు ఏమడుగుతున్నాడో దాంతో నింపే ఒక పక్క చూద్దాం. ఒకసారి బైబిల్ మాట్లాడుతుందా? ద్వితీయోపదేశకాండం. ఒకసారి చూడటానికి ముందు మీ అందరికీ ఒక అద్భుతమైన మాట చూపించి మళ్ళీ వెనక్కి వద్దాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25. చదవద్దు, ఒకసారి నేను చెప్తాను, తీసాడు పెట్టండి. ఒకసారి ఒక మాట చెప్పి మీకు ముందుకెళ్తాను నేను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఈ సమాజంలో బ్రతుకుతున్న మనుషులందరికీ అన్నీ ఇస్తుంది ఎవరు? చెప్పాలి గట్టిగా. ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులందరికీ అన్నీ ఇస్తుంది ఎవరు? ఏమ్మా గట్టి చెప్పాలి. అన్నీ ఇస్తుంది ఎవరు? దేవుడు. ఖచ్చితంగా నమ్ముతున్నారా మీరు? అన్నీ ఇస్తుంది ఎవరు? దేవుడే. నీకు ఇల్లు కావాలన్నా కట్టుకోవడానికి శక్తినిచ్చేది ఆయనే. నువ్వు వాహనాలు కొనుక్కోవాలన్నా డబ్బు సమకూర్చేది ఆయనే. నువ్వేదైనా చెయ్యాలనుకున్నప్పుడు సమకూర్చేది ఆయనే. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, ఆయుష్నిచ్చేది ఆయనే, బ్రతుకునిచ్చేది ఆయనే. నువ్వు అడగకుండా నీ ప్రకృతిలో అన్నీ చేసింది ఆయనే. ఆయనేనా? మనం ఏం చేసుకున్నామా? ఏమి చేసుకోలేం మనం. ఇప్పుడు ఒకసారి ఆ మాట చదవండి. 17:25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు. చాలమ్మా. ఏం చేస్తున్నాడు దేవుడు? అందరికీ అన్నీ సమకూర్చేది దేవుడు. అవునా? మనందరికీ అన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడు. నీకు నువ్వుగా ఇక్కడ సమకూర్చుకుంది ఏమీ లేదు. నీకు నువ్వుగా సంపాదించి కూడబెట్టుకున్నటువంటి గొప్ప ఘనత కొన్ని నీ దగ్గర ఏమీ లేదు అని కనపడుతుంది ఈ మాటను బట్టి. ఇప్పుడు అన్నీ ఇచ్చినటువంటి దేవునికి, దేవుని పనికి, దేవుని యొక్క మందిరానికి నువ్వు ఎలా రావాలి ఇప్పుడు చెబుతున్నాడు. వెళ్దాం. ద్వితీయోపదేశకాండం అన్ని ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా చెప్పనిక నేను. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. 16వ అధ్యాయం 17వ వచనం చదువునా. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. అక్కడ ఆగుదాం ఒకసారి. ఏం చెప్పాడు? సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేము దేవాలయానికి వస్తున్న మీరు
సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు మీరు కష్టపడిన సంపద అంతా కూడా దేవుని మందిరం కోసం, దేవుని పని కోసం సమకూర్చినటువంటి ఆ సంపదను తేకుండా వట్టి చేతులతో నా మందిరానికి రావటానికి వీల్లేదు. వట్టి చేతులతో కనబట్టడానికి వీల్లేదు. ఎందుకు వట్టి చేతులతో మందిరానికి రావద్దు అంటున్నాడు? 2వ వచనం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొనిన స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు ఒక పండుగ చేయాలి. మీరు ఆ పండుగ చేయాలంటే వస్తున్నటువంటి లక్షలాది మందికి ఫుడ్ పెట్టాలి. ఈ లక్షలాది మందికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ సిద్ధపరచాలి. ఇది ఎవరు చెబుతున్న మాట? ఇశ్రాయేలీయులకు చెబుతున్న మాట. ఎందుకు చెబుతున్నావు దేవా వట్టి చేతులతో నీ మందిరానికి రావద్దనంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఒక ప్రణాళిక ఉంది, ఒక పండగ చేయాలి. దేనికోసం ఈ పండగ అంటే నా నామ మహిమ ఘనతార్థమై జరగాలి ఈ పండుగ ఈరోజు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులకు చెబుతున్నాడు దేవుడు, నా మందిరానికి వచ్చే మీరు వట్టి చేతులతో రావద్దు. నెక్స్ట్ మాట చదువుతారు ఇక్కడ, నెక్స్ట్ మాట చదువు. మీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలదియాలి. దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చిన దాంట్లో నీ శక్తి మేరకు తీసుకొని రావాలి. దేవుడు అంటున్నాడు, నీ శక్తి కొలది, నీ సామర్థ్యం కొలది దేవుని మందిరంలోకి తీసుకురావాలి. దేవుని మందిరంలోకి తీసుకురావాలి. ఒక పేద విధవరాలండి. ఎంతమంది తెలిసి చరిత్ర మీకు? ఒక పేద విధవరాలు తన కలిమి కొలదిచ్చిందా, లేమి కొలకిచ్చిందా? లేమి కొలదంటే అర్థం, ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, నా నామ మహిమ కొరకు, ఘనత కొరకు మీరందరూ కష్టపడాలి. అలా కష్టపడాలంటే ఆ పనిలో కొంత సొమ్ము అవసరం. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి మనము దేవునికిచ్చే విషయంలో ఎలా ఉండాలంటున్నాడు ఆయన. చదవండి ఒకసారి ఈ మాట. 17వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలో, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వలేను. శక్తి కొలది ఇవ్వలేను. శక్తి కొలది అంటలు చేసుకునే మాట, శక్తి కొలది ఇవ్వాలి. నీ శక్తి ఎంతో అంత ఇవ్వాలి నువ్వు అడగకుండానే. ఇక్కడ అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత ఇంటింటికి తిరగటం అనేది, తిప్పించుకోవటం అనేది ఒక క్రైస్తవ విశ్వాసపరురాలుగా అది నీకు మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఇక్కడ మందిరంలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ మందిరానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఎవరైతే చేస్తూ దీన్ని వ్యవహరిస్తున్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. నేను ముందే చెప్పాను, మీరు ఏది ఇచ్చినా కూడా ఒకటి మరియమ్మ గారికి ఇవ్వండి, స్త్రీలుగా పిల్లలుగా, యూత్ అంతా కూడా నాకు కొట్టండి. ఇదంతా కూడా ఒక రోజు మేమంతా కలెక్ట్ చేసి అనౌన్స్మెంట్ చేస్తాం. ఇదిగో ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత పని మన దగ్గర ఉంది, ఈ అమౌంట్ని తీసుకెళ్ళి ఈ పని కోసం ఉపయోగిస్తున్నాం. ప్రతిదీ కూడా డాక్యుమెంటెడ్గా మీకు తీసుకొచ్చేసి ఇదిగో పండగ రోజు మీకు అనౌన్స్మెంట్ చేస్తాం. ఎవడైనా కూడా దేవుని రూపాయి తింటే శాపగ్రస్తులు అవుతారని మీకు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను. నేను చెప్పానా లేదా? చెప్పాను. ఇక్కడ ఒక పేద విధవరాలను పరిచయం చేద్దాం. అవసరమైతే వచ్చే తర్వాత ఎప్పుడైనా ఒకసారి మనం దీన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయంలో ప్రారంభ వచనాల నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. మిగతాది మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, చాలా బాగుంటుంది ఆ మాట. లూకా సువార్త 21వ అధ్యాయము చూడండి, జాగ్రత్తగా చదువుతారు ఈ మాట. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారదూచెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నాడు ఎవరెవరు ఎంత వేస్తున్నారో. అంటే ఒక కుడి చేయి చేస్తున్నటువంటి పని ఎడమ చేయికి తెలియదని మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ప్రభు ఎలా చూస్తున్నాడని అంటే, ప్రభు హృదయాంతరంగం ఎరిగినటువంటి వాడు. నీ హృదయంలో ఎంత నిశ్చయించుకున్నావో, నీ పిడికిట్లో నుంచి అందులో ఎంత వేస్తున్నావో తెలుసుకోవాలనేటువంటి అమాయకుడు కాదు ఆయన. నీ పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు నువ్వు ఎంత వేస్తున్నావో. కానీ దేవుడు మాత్రం, అంటే యేసుక్రీస్తు వారు మాత్రం ఆ రాజులంతా కూడా, డబ్బున్న వాళ్ళందరూ కూడా క్యూలో వచ్చేసి ఆ కానుక పెట్టెలో వేస్తున్న వాళ్ళందరం చూస్తున్నాడు ఈయన. నెక్స్ట్ మాట, ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూశాడు. చూడండి జాగ్రత్తగా, మీరు ధనవంతులంతా డబ్బు పట్టుకుని దాంట్లో వేస్తున్నారు. వాళ్ళ లైన్లో ఒక పేద విధవరాలు, డబ్బు ఉంది కాదని గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎందుకు చూపించానంటే, ఒక పేదావిడ, రెండవది భర్త లేనటువంటి విధవరాలు. ఒక పేదావిడ, రెండవది భర్త లేనటువంటి విధవరాలు.
ఈ భర్త లేని పేద విధవరాలు వాళ్ళందరికంటే కూడా గొప్పదంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇచ్చే విషయంలో ఈమె ఎలా కనపడుతుందో ఒక్కసారి చూడండి. అన్నమాట 3-4 వచనాల్లో ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళందరేమో వేలకు వేల లక్షలు వేసేస్తూ ఉంటుంది. అందులో ఈవిడేమో 2 కాసులు వేసింది. ఇదేంటంటే ₹1,00,000 ఇచ్చినాడు గొప్పోడు కదా. మరి 2 కాసులు ఇచ్చినటువంటి పేద విధవరాలు గొప్పదంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడిచ్చిన ₹1,00,000 దేవుని పనికి ఉపయోగించటానికి మనసు రాకుండా అననయ సపేరల్లాగా కొంత దాచుకొని ఇద్దరు ఒకే మాట అనుకొని అపోస్తుల పాదాల దగ్గర డబ్బు తీసుకొచ్చారు గొప్పోళ్ళు. తీసుకొచ్చేసి అననయ్య అని అడుగుతున్నాడు పేతురు గారు. అననయ్య, నీ భూమి అమ్మితే వచ్చిన సొమ్ము ఇంతేనా అన్నాడు. ఏం చెప్పాలి అప్పుడు? ఏమంటే భూమి నీదే, అమ్మితే వచ్చిన సొమ్ము నీదే. అవునంటారా కాదంటారా? భూమి నాదే, అమ్మితే వచ్చిన సొమ్ము నాదే. దాంట్లో కాజేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు దాచుకోవాల్సిన అవసరం ఏముంది? పోని దాచుకున్నావు, సేవకుడి దగ్గర అబద్ధం చెప్పొచ్చా? దాచుకున్న అబద్ధం చెప్పొచ్చా? నువ్వు అనుకుంటావు, ఆడికేం తెలుసులే అక్కడి కూడా నుంచి వచ్చాడు అనుకుంటావు. ఆయన వెనకాల ఉన్నాడు చూసావు, ఆయనకంతా తెలుసు, నాకేం తెలియకపోవచ్చు. వెనకాల ఉన్నాడికి తెలిసి మొత్తం రికార్డ్ చేసుకుంటాడు ఆయన మహానుభావుడు. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, అన్నయ్య నువ్వు అమ్మినటువంటి ఆస్తికి సొమ్ము ఇదేనా అని అడిగితే అననయ్య గారు ఏమంటాడు? ఒకసారి అక్కడికి వెళ్ళండి. అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయం అమ్మా? ఓకే, మీరు బైబిల్ చదువుతున్నారు అయితే మంచోళ్ళు మీరు. 5వ అధ్యాయము ఒకసారి 1 నుంచి 5 దాకా వెళ్దాం మనం. అననీయ ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాడు. ఎలా అమ్మాడు? అబ్బా, అమ్మేటప్పుడు కూడా ఎంత ఏకంగా ఉన్నారు చూడండి వీళ్ళు. ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేశారు. ఇక్కడ నీకేంటి నేను అమ్మితే అంటలే. ఇక్కడ అననీయ గారు భార్యతో ఏమంటున్నాడు? ఏకమై పొలం అమ్మాను. నెక్స్ట్ మాట, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఎవరు ఎరుకునా? భార్య చూస్తుండగానే అమ్మిన దాంట్లో నుంచి కొంత తీశాడు బయటికి. కొంత తీసేసి మిగతా సొమ్ము తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఏం జరిగిందో జాగ్రత్తగా మైండ్ పెట్టి చూడండి ఈ మాట. అప్పుడు పేతురు, అననయ్య, అబ్బాయి ఎంత దీనంగా అడుగుతుండో, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుర్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును మార్చేసెను? అననయ్య, నీ పొలం అమ్మినప్పుడు వచ్చిన సొమ్ము నీదే కదా. నువ్వెవరిని మోసం చేసావో తెలుసా? నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మను మోసం చేసావు. నెక్స్ట్ ఏం జరిగింది చూడమ్మా 5వ వచనంలో. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది కూడా నీదే కదా. పొలంగా ఉన్నప్పుడు నీదే, అమ్మిన తర్వాత వచ్చిన డబ్బు నీదే. నెక్స్ట్ మాట, ఎందుకు నీ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషుల యొద్ద కాదు దేవునితోనే అబద్ధమాడితేవని చెప్పాడు. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ భయం కలిగాను. చాలమ్మా, చూసారండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మోసపరిచాడో, ఎప్పుడైతే తేవలసినటువంటి సొమ్మును తేకుండా భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకమై అడ్డుపడి అపవాదికి చోటిచ్చి దేవుని పనికి ఆటంకంగా మారినటువంటి యజమానుడు మొదట చనిపోయాడు. ఇది తెలియనటువంటి మహానటి వచ్చింది ఇప్పుడు. ఎవరేమిడా? సావిత్రి గారు కాదండి మహానటి అంటే. ఇక్కడ ఎవరేమా? అననీయ, సపీరాలు. ఇప్పుడు సపీరా గారు ఏం తెలియనట్టుగా మీకులాగా ముసుగేసుకొని వచ్చింది, చక్కగా పేతురు గారి దగ్గరికి వచ్చింది, సేవకుడి దగ్గరికి. 8వ వచనం. అప్పుడు పేతురు చూడండి ఏమడుగుతున్నాడు? భర్తను అడిగిన ప్రశ్నే భార్యను అడుగుతున్నాడు. ఆ భూమి ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని నేను. అందుకామె అవును. ఒకసారి జాగ్రత్తగా, అవును. ఎందుకు అనుకుంది మాట?
ఇద్దరింటికాడ ఒకటే మాట అనుకున్నారు. నువ్వు వెళ్ళి చెప్పిన అదే మాట చెప్పాలి, నేను వచ్చి అడిగినా అదే మాట చెప్పాలి. ఇప్పుడు మరియమ్మ వచ్చిన అదే మాట చెప్పు, అయ్యగారు వచ్చి అడిగినా అదే మాట చెప్పు, మాట మాత్రం తేడా రాకుండా సప్పేరా, గుర్తుపెట్టుకో ఈ మాట అన్నాడు అననీయ గారు. వచ్చిన అననీయ గారు ఏమో అబద్ధం చెప్పాడు సేవకుడికి, పరిశుద్ధాత్మను మోసపరిచాడు, ఉపయోగం లేకుండా చచ్చిపోయాడు. ఇది తెలియనటువంటి సప్పేరా గారు చక్కగా మంచి వినయం విధేయతతో మహానటిగా వచ్చేసింది ఆయన దగ్గరికి. వచ్చేసినప్పుడు క్వశ్చన్ వేస్తున్నాడు, అమ్మా సప్పీరా, మీ ఆయన నువ్వు పొలం అమ్మారు కదా, అమ్మితే వచ్చిన సొమ్ము ఇంతేనా అని అడిగాడు. అడిగితే ఆమంటుంది, అవునయ్యా అంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది చూడు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? అబ్బా, నిజమైన విశ్వాసి చేయవలసినటువంటి పనులు 3 చూసి క్లోజ్ చేద్దాం. 3 చూసి నిజమైన విశ్వాసి చేయవలసినటువంటి పని. కానీ దేవుడు ఆనాడు ప్రారంభ క్రైస్తవులకు ప్రారంభ సంఘ స్థాపన కొరకు తన పరిచర్య కొరకు అపోస్తులు నిర్ణయించినటువంటి ఆ పనిని బాధ్యతతో సేకరించినటువంటి విశ్వాసులు ఏం చేశారో ఒకసారి మీరు చూడండి. మాటలు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, జాగ్రత్తగా వినాలి తల్లి ఈ మాటలు మీరు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును కలిగి ఏకాత్మ కలిగి ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. చాలా ఒక్క నిమిషం అక్కడ ఆగుతాం. ఎంతమంది మీలో విశ్వాసులు ఉన్నారు ఒకసారి చేతండి. ఇప్పుడు విశ్వాసులు ఎవరు మీలో ఎంతమంది విశ్వాసులు? విశ్వాసం లేకుండానే మారు మనసు పొంది, మారు మనసు లేకుండానే బాప్తీసం పొంది సంఘానికి వస్తున్నారా? మీరు విశ్వాసులేనా? మా చేతులు ఎత్తరేంటి? హెబ్రీ 11:6 దగ్గరికి వెళ్ళు. ఇక్కడ చేతుల తర్వాత దగ్గర హెబ్రీ 11:6 దగ్గరికి వెళ్ళు. విశ్వాసము లేకుండా అదన్నమాట గుర్తుపెట్టుకోండి. మీరు మందిరానికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసు. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చినా విశ్వాసం లేకపోతే ఎక్కడున్నట్టమ్మా? నువ్వు లోకంలో ఉన్నట్టే, నీ బతుకంతా ఆడున్నట్టే, ఇక్కడ ఉన్నట్టు ఉపయోగం లేదు నీ వల్ల. యెషయా గ్రంథం 1:12. యెషయా గ్రంథం మళ్ళొద్దాం ఇక్కడికి. యెషయా గ్రంథం చూడండి ఏం చెప్తున్నాడు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. విశ్వాసం లేకుండా ఈడకొచ్చి ఎందుకు? విశ్వాసం లేకుండా ఈడకొచ్చేందుకు మా నా మందిరం దొక్కటం? మీరు ఈ మాటలని బైబిల్లోయే నేను రాసుకొచ్చాను. ఇప్పుడు వస్తా బైబిల్లోయేనా? ఆకాశం భూమి గతించును కానీ అస్సలు గతించు. ప్రతి మాట దేవుడు వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. మీరు గమనించాలి ఈ విషయాలు. విశ్వాసులైన వారందరూ ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి, అబ్బా ఎంత బాగుందండి ఈ మాట. ఒకే ఆత్మను కలిగిన వాళ్ళలో ఒకే ఆలోచన ఉండాలి. నిజమైన విశ్వాసిలో ఉన్నటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే, నోరేం చేస్తుందంటే దాసుద్దంట. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఆ మాటలు మాట్లాడేవాళ్ళు, ఆ మాటలు వినేవాళ్ళని ఏమంటున్నాడు దేవుడు ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. చెడు నడవడి కలిగిన వాడు. చూసారా ఏం మాట్లాడుతున్నాడు? ఒక చెడ్డోడు మరొక చెడ్డోడు చెప్పే మాటలు వింటాడు. అవునంటారు కాదంటారు? ఒక చెడ్డోడు మరొక చెడ్డోడు మాటలే వింటాడు. నెక్స్ట్ మాట చూడండి ఏమంటున్నాడు. హృదయ పరిశోధకుడు. అది కదమ్మా, ఏం చదువుతున్నావు నువ్వు? చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును అన్నాడు. ఇది కాదు ఒక విశ్వాసంలో ఉండవలసిన లక్షణం. ఇది ఏకత్వానికి గుర్తు కాదు. కానీ ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగినటువంటి విశ్వాసులంతా కూడా తమకు కలిగినది ఏది కూడా మాదనుకోలేదు వాళ్ళు. నెబుకద్నెజరు రాజు ఎంతమంది తెలుసు మీకు? ఒక మహాపట్టణానికి, ఒక సామ్రాజ్యానికి రాజు ఆయన. ఆ మహాపట్టణానికి సామ్రాజ్యానికి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒకరోజు తన పట్టణములో ఒక మార్గాన నడుస్తూ పోతా ఉన్నాడు, సంచరిస్తున్నాడు. వాహనం మీద పోవచ్చు, లేకపోతే దేని మీద పోవచ్చు, సంచరిస్తున్నాడు. అలా వెళ్తున్నాడు, వెళ్ళుకుంటూ అనుకున్నాడు కదా. అబ్బా, ఇదంతా ఈ మేడలో మిద్దెలో ఈ నగరమంతా నా బలాధికారము వలనే అని పక్కన ఉన్న రాముకో ఎదురుగా ఉన్న ఇసాకో చెప్పలేడు. ఆడని ఎందుకన్నానంటే, అట్లాంటి ఆలోచన, దేవునికి విరోధమైన ఆలోచనలు ఆలోచించే వాడందరూ కూడా ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు.
ఎప్పుడైతే హృదయంలో అలా అనుకున్నాడో దేవుడు వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు ఆయనకి. నీదనుకుంటున్నావా? అయితే ఇక నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ అర్జెంటుగా పశువులు తింటున్నటువంటి గడ్డి, క్రూరమైనటువంటి జంతువులు నివాసం చేస్తున్నటువంటి అడవిలోకి వెళ్ళిపోవాలి. ఊళ్ళో ఉండటానికి వీల్లేదు ఇక నువ్వు. ఈ ఇల్లు నా వల్లే కట్టుకున్నాడు ఒక మహానుభావుడు. చక్క కాలు మీద కాలు వేసి మీసాలు తిప్పిండు. భోజనానికి వెళ్ళడానికి స్నేహితులందరితో కలిసి మేము ముందుకెళ్ళాం. ఇంటి ముందు కూర్చొని చైర్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని మీసం తిప్పాడు. నా అంత పోటుగాడు లేడు ఇక్కడ ఏరియాలో, నా అలాంటోడు ఎట్లాంటి ఇల్లు ఎవడ కట్టలేడు అన్నాడు. 9:35 గృహప్రవేశం కార్యక్రమం దగ్గరకు వస్తూ ఉంది. దేవుడిచ్చిన ఆయుష్ పూర్తయిపోయింది, వెళ్ళిపోయాడు. ఊరు ఆ పెద్ద ఆయన ఎక్కడ ఉండో చూడండి రా, రిబ్బన్ కట్ చేయాలంటారు జనాలంతా. తేరాకి వెళ్ళి అడకెళ్ళి చూస్తే ఏమండి ఇంకెక్కడ ఏమండి వెళ్ళిపోయిండు. ఇంకెక్కడ ఉండవు, ఇంకెక్కడ ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ సరిపోయింది వాళ్ళకి. ఎప్పుడు కూడా ఉన్నదాన్ని చూసి ఎర్రవేయకూడదు, అది గుర్తుపెట్టుకో. కొంతమంది అందాన్ని చూసి ఎర్రవేగుతూ ఉంటారు, అవునా కదా? ఎందుకు నీ అందం? పొద్దున్నే లెగంగానే నీ ఇంటి ముందు పూలు ఉంటాయి, వాటిని చూడు. నీ అందం గురించి నువ్వు పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త. నీ ఇంటి ముందు పొద్దున్నే పూలు ఉంటాయి, మంచు పూట, అబ్బా ఎంత అందంగా ఉంటుందో మహాతల్లి, చూసి కోసుకో లోబెట్టుకోవాలనిపిస్తుంది నీకు. అదే మిట్ట మధ్యాహ్నం 2 చూడు, ఇప్పుడు మబ్బులు చేసిందిలే నీకు అదృష్టం బాగుండి. మిట్ట మధ్యాహ్నం 1 గంటకు చూడు, వెళ్ళి ఆ పువ్వుని వాడిపోయి ఇలా తలక ఉంచిద్ది. సాయంత్రం 5:30, 6 చూడు, చల్లగాలికి వెళ్తుంటుందా, రాలి నీ అరికాళ్ళ దగ్గర పడుద్ది. అది నీ బతుకు. రోజు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మీరు. అది నీ బతుకు. మనిషి జీవితం అంతేనండి. ఉన్నదంతా దేవుడిచ్చింది. అనుకున్నారు, ఏం చేశారు చూడండి. ఉన్నదంతా తంద కాదనుకొని. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం చూడు తల్లి. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చి దైవ కృప 4వ అధ్యాయం 33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. ఏముందంటే వాళ్ళలో దైవకృప ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? 34, భూములైనను ఎండ్లనైనను కలిగిన వారందరూ వాటినమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇప్పుడు ఏమైనా మీకు చెప్పాను నేను? ఇల్లు అమ్ముండి, ఆస్తులు అమ్ముండి, పొలాలు అమ్ముండి ఏమైనా చెప్పాను నేను? ఎప్పుడైనా చెప్పానా? వీళ్ళకి ఎవరైనా చెప్పారు ఈ మాటలు? చెప్పారు ఎవరన్నా? విశ్వాసం కలిగినటువంటి ఒక విశ్వాసికి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వాడికి చెప్పనక్కర్లేదు. అసలు ఈ మందిరానికి ఏది అవసరమో అడగకుండానే తీసుకొచ్చి ఇవ్వగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్నాడు మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే నేను మారకపోయినా పర్లేదని మట్టి మెదల్లో పుట్టే లాజిక్తో మాట్లాడమాక. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. అర్థమవుతుందా? ఇట్లాంటి బహు గొప్ప త్యాగం కలిగినటువంటి ఒక భక్తుడు ఉన్న చరిత్రలో ఆ మహానుభావుడు అంటండి, కష్టాల్లో ఉన్నప్పుడే, ఎప్పుడు కష్టాలు, శ్రమలో, బాధల్లో ఉన్నప్పుడే తన దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఇష్టము చేత అసలు ఎంత సమకూర్చాడో అసలు మనం చదువుకుంటా పోతే నా బతుకు కూడా బతికేనా అనిపిస్తుంది ఆ మాటలు చదువుకుంటారు అత్తరు నాకు. చివరికి దేవుని పనికి పెట్టడానికి ఒకప్పుడు నేను ఈ కంపెనీ బ్లాస్ట్ అవ్వకముందు ఒక్కొక్క మీటింగు దేవుని దయ వల్ల, వెర్రాకపోయిన సంఘం దయ వల్ల ఒక 2 మీటింగులు చేశాను నేను. కనీసం ఒక 40-50 వేల రూపాయలు పెట్టి. ఈరోజు 10,000 రూపాయలు లేక పెట్టుకోవాల్సిన కూడికి కూడా ఆగిపోయింది. అప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకు అనవసరంగా ఇట్లా అయిపోయిందండి నా పరిస్థితి అని చాలా బాధ వేసిందండి గత కొద్ది రోజుల నుంచి. అందుకే దావీదు గారి స్టోరీ రాత్రి చదువుకున్నప్పుడు అప్పుడు కూడా కొంచెం బాధగా అనిపించింది నాకు. ఒకసారి ఆ మాటలు చూసి మనం క్లోజ్ చేసేద్దాం. ఒకసారి దినవృత్తాంతాలు 1వ గ్రంథం. అందరి మాటలు చూడండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ముగించేద్దాం ఇక మనం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అసలు దావీదు గారి స్థితి ఏంటో మీరు గమనించాలని చెప్తున్నాను మీకు. దావీదు గారి స్థితి ఏంటో గమనించాలి మీరు అక్కడ. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు, చాలా ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఏ స్థితిలో ఉన్నప్పుడు? కష్టస్థితిలో ఉన్నప్పుడే దేవుని మందిరం గురించిన ఆలోచన ఎవరిలో ఉంది? దావీదు గారిలో ఉంది. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు?
కష్టకాలంలో నా దేవుని పని కోసం ఇదిగో నేను ప్రయాసపడి, అబ్బా అసలు సరిపోతాం మనం ఈ మాటలు చదువుకున్నప్పుడు. 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోసశక్యము కానంత విస్తారమైన ఎండిని ఇనుమును సమకూర్చాను. అబ్బా ఎంత బాగుందండి మాట. ఇక్కడ మణుగు అనే దానికి పర్యాయ పదం దొరకలేదు. రాత్రంతా కొట్టే గూగుల్లో నాకు దొరకలేదండి ఆన్సర్. ఆల్రెడీ ఎక్కడో రాసే డైరీలు దాని గురించి. అంటే దాన్ని మణుగులు అనేసరికి సరే బైబిల్ పరిభాషలో ఇంత కొలమానం అనే కొలతను రాశాను నేను. అది నాకు దొరకలేదు, రాత్రంతా చూశాను నేను. అంటే ఎంత ఇచ్చాడు. తోచశక్యం కాదన్నాడు. అర్థం దాన్ని ఎందుకు మనం కొలమానంలో చెప్పుకోవాలి. తోచశక్యము కానంత వెండి బంగారాన్ని దేవుని మందిరం కోసం ఇచ్చాడు. దావీదు గారు ఇచ్చినటువంటి సొమ్ము ఎలా ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో మీకు తెలియాలి. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల విలువ కలిగినటువంటి సొమ్ము దేవుని పనికి ఎందుకు ఇచ్చాడో, ఆయనలో ఉన్న లక్షణం ఏంటి, ఇదొక్కడ చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29 ప్రారంభ వచనం 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, దేని చేత? మక్కువ అంటే అర్థమేంటి? ఇష్టం. నా దేవుని మందిరము మీద నాకున్న ఇష్టము చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులే గాక నా సొంతం. ఇక్కడేంటి మళ్ళీ నా సొంతం అంటున్నాడేంటి? పైన 2-3 వచనాలు చదివితే మీరు ఆయన ఇవ్వటమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న మనుషులందరినీ కూడా ఏం చేశాడంటే, 5వ వచనం దగ్గరికి వెళ్ళు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని అడిగాడు ఆయన. నేనొక్కడిని ఇవ్వటం కాదురా మందిరానికి, మీలో కూడా ఎవరైనా దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటే, ఇచ్చే మనసు మీకుంటే రండి ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. రండి ఇవ్వండి. 14-17 వచనాలు చూడు. 14-17 ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత చూడండి. అన్నిచ్చి కూడా ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ అన్నిచ్చి కూడా ఏమంటున్నాడు? నేను ఏపాటోడినయ్యా అంటాడు. అన్నిచ్చి కూడా మేము ఏపాటోళ్ళం. ఈ నా జనులు ఎంత మాత్రపు వారు. చూడండి, నేను ఏపాటోడిని, నా జనులు ఏపాటోళ్ళు. నెక్స్ట్ మాట అంటున్నాడు, సమస్తమును అండర్లైన్ చేసుకోండి మాట, సమస్తమును నీ వలనే కదా. చూడండి, సమస్తము కూడా నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. అబ్బా, ఇంత మాకిస్తే నువ్వు అందులో నుంచి కొంతే కదా దేవా నీకు ఇచ్చిందన్నాడు. ఏమండి, ఇన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల వెలగలిగిన సంపదను విత్తే నేను ఆడ కూర్చోబెట్టాలి ఇప్పుడు? అదే నువ్వు విత్తే. ఇప్పుడు నేను వెళ్ళిపోయి వెనకాల కూర్చొని నా కుర్చీ నీకు ఇవ్వాలా? అవునా కదా? కానీ దావీదు గారు అలా అంటలేదు. ఎంత ఇచ్చినా కూడా నేను ఆపాటోడినయ్యా, నేనేం గొప్ప నీ ముందు. నువ్విచ్చిన దాంట్లో, నీ సంపదలో కొంతే ఇచ్చాము. నీకు కొంతే ఇచ్చాము మేము, నేనైనా నా ప్రజలైనా కొంతే ఇచ్చాము మేము. నెక్స్ట్ మాట, మా పితరులందరూ వలె మేమును, చూడండి ఏమంటున్నాడు, భవిష్యత్తు చెబుతున్నాడు, మేమును నీ సన్నిధిలో అతిథులమును పరిశుద్ధులనై ఉన్నాము. అంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమే నాయన. మేము పరదేశులం, అంటే యాత్రలో ఉన్నాం. ఎంత కూర్చుకున్నా ఏదో ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వాళ్ళమే అన్న సత్యం సంగతి నేను ఎరిగాను. నెక్స్ట్ మాట కింద అంటున్నాడు చూడండి, మాను భూనివాస కాలం నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉండువాడు ఒకడనూ లేడనే సత్యం నేను తెలుసుకున్నా అంటున్నాడు ఆయన. కిందకు వచ్చేసరికి 17, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతిచ్చి కూడా వాళ్ళు ఏమంటున్నారు? ఇచ్చింది నాది కాదు, అదే నువ్వు ఇస్తే ఏం చేస్తావంటే, ఈ ఫ్యాన్ నువ్వు ఇస్తే దీని మీద పేరు రాస్తావు, నువ్వు ఈ కుర్చీ నువ్వు ఇస్తే పేరు రాసుకుంటావు దీని మీద. కానీ దావీదు అంటున్నాడు, నువ్విచ్చినటువంటి సంపద నీదే అంటున్నాడు ఆయన. 17లో మాట్లాడుతున్నాడు, లాస్ట్ మాట చూడండి, నా దేవా
నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి, మనస్పూర్వకముగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు కూడా మనస్పూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. చూసారు ఎంత బాగా చెప్పాడు? నేను ఒక్కడనే కాదు నాయన, నాతో పాటు ఇచ్చిన వారందరూ కూడా మనస్పూర్వకంగా ఇచ్చారు కాబట్టి ఇంత సంపద సమకూర్చి ప్రతిష్ఠితమైనటువంటి ఈ ఆలయాన్ని కట్టడానికి ఇంత సమకూర్చానంటే ఈ సమకూర్చడానికి కారణం నేను కాదు తండ్రి, నువ్విచ్చిన దాంట్లో నుంచి కొంత మేమిచ్చాము తండ్రి అని మనస్ఫూర్తిగా దేవుని మీద ప్రేమ ఉన్నటువంటి ఒక భక్తుడు మాట్లాడవలసిన మాట మన మనసులో ఉంచుకొని మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 9వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి చెప్తున్నాడు. సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకోవాలి. అలా ఇవ్వాలి. అలా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమించును. చూసారు ఎంత ఉందండి ఇందులో? ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని వల్ల. మాసిదోనియా సంఘం చాలా నిరుపేదలండి. వాళ్ళు మనలానే కష్టపడి పని చేసుకొని తెచ్చుకొని దేవుని పని కోసం సహకరించినటువంటి గొప్ప స్థితి మాసిదోనియా సంఘానికి ఉంది. ఆ మాసిదోనియా సంఘం చేసినటువంటి గొప్ప పనిని కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొత్తం కూడా మీరు ఇంటికి ఇలా చదువుకోండి. అసలు అక్కడ ఉన్నటువంటి సంఘం ఎంత గొప్ప త్యాగానికి ఒడికట్టిందో, పౌలు పరిచర్యకు ఎంత సహకరించారో, దేవుని పని కోసం ఎంత హెచ్చించారో ఇచ్చే విషయంలో అక్కడ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. మీరు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించండి, ఆచరణలో పెట్టండి. మీ యొక్క ఇచ్చే ఆ గొప్ప మనసు సంతోషంతో ప్రేమతో దేవుని పని కోసం ఇవ్వాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రభు బల కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి తమ్ముడు ఇస్సాక్ గారు వచ్చి ప్రభు బల కార్యక్రమాన్ని నడిపిస్తారు.